పెనుగొండ బసవేశ్వర్ తమ కవితను వినిపిస్తారు. సమూహ కవి గాయక సమరంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, శీర్షిక పేరు ఇరానీ ఛాయ్. మా ఇంట్లో ఆదివారం వచ్చిందంటే చాలు, మా కోసం ఆయల్ సాయలు బాజుకు పెట్టి మస్తాన్ కొట్టించే మటనే మస్తుగా తింటాం. కానీ మసీదును చూస్తే మాత్రం మండిపోతాం. స్కూల్ దగ్గర నుండి బిడ్డలను రోజు ఇమాందారుగా ఆటోలో ఇంటి దగ్గర దింపిపోయే ఇర్ఫాన్ అంటే నాకు ఆమెకు మస్తు నమ్మకం. కానీ ఇస్లాం అంటేనే ఎందుకు ఇష్టం కాదు. బతుకమ్మ పండుగకు 9 రోజులు తంగేడు, గునుగు, బౌరకాల బంతిపూలను రాసులు పోసి అమ్మే రహీం నాకు దోస్తు. కానీ అల్లా అంటే మాత్రం అస్సలు పడదు. బాట మధ్యలో నా బండి పంపుషారైతే భయపడకు సాబని అతారెలు అందుకచ్చి బాగు చేసే బషీర్ను చూస్తుంటే భలే సంబరం. కానీ కళ్యాణి బిర్యానీ అంటేనే కనాది కష్టం. చిన్నప్పుడు తొక్కిన బాపు పెద్ద సైకిల్కు చిన్న రిపేర్ వచ్చిన చిటికెలో తీసుకుపోయి వరాయిలింగ్ చేసే వసీం నాకు చిచ్చ వరుస. అయినా నమాజ్ అంటే నాకు నచ్చదు. ఇంటి రాజులందరూ ఇసపుర జరాలొచ్చి ఇరుగబడి ఊరు మొత్తం ఉత్తగనే గత్తరలేసినప్పుడు ఊదు పొగేసి ఆదుకున్న ఉస్మాన్ మీద గురి. కానీ పీరీల పేరు వింటేనే పిసపిస అవుతుంది. అమ్మకు పానం బాగలేక ఆసుపత్రిలో షరీకైతే అమెరికాలో ఉన్న కొడుకులు అందకపోయినా సకలం వరుసుకున్న సర్వర్ మామకు సలాములు. కానీ తుర్కోళ్ళందరూ తీవ్రవాదులని తీర్మానం. కరోనా కాటేసి తాత కాటికి పోయినప్పుడు కన్నోళ్ళు కావలసినోళ్ళు కంటి చూపుకు రాకున్నా కాలబెట్టి సాయపడ్డ సాయబులకు క్షణార్థులు. కానీ గడ్డపోలను చూస్తేనే మెదట్ల గరమవుతుంది. ఇట్లా ఎట్లయితుందో, అసలు ఎందుకైతుందో సమజైనాకనే జర దిల్లు అల్కగైంది. ఎంబడే గా వాట్సాప్ యూనివర్సిటీ చూసుడు బంద్ పెట్టిన. ఏక్దం బంద్ పెట్టిన. ఇప్పుడు ఇస్మాయిల్ గాని ఇంట్లో ఇరానీ ఛాయ్ తాగబోతున్నా. థ్యాంక్ యూ.